నా పేరు ఓల్గా. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది నిర్వహించుకునేటటువంటి బుక్ ఫెయిర్, బుక్ ఫెస్టివల్ అని పిలుచుకునేటటువంటి ఒక మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సాహితీ పరులందరి తరపున నేను కూడా చెప్తున్నాను, బుక్ ఫెయిర్ తప్పకుండా మీరందరూ వెళ్ళవలసినటువంటి ప్రదేశం. బుక్ ఫెయిర్లో జరిగేటటువంటి ఎన్నో కార్యక్రమాలతో ఒకవైపు సందడిగా ఉంటుంది, ఇంకొక వైపు ఎక్కడ చూసినా పుస్తకాలు పక్షుల్లాగా అక్కడ విహరిస్తూ ఉంటాయి. పుస్తకాలంటే మనం ఏదో 4 అక్షరాలు ఉండేటటువంటి, మనం తిప్పి పారేసేటటువంటి ఒక వస్తువు లేకపోతే ఒక పనికిమాలింది అనుకోకండి. పుస్తకాల వల్ల జరిగేటటువంటి ప్రయోజనం మీకు ఇవాళ నేను కొత్తగా చెప్పటం కాదు, కానీ కొంతమంది ఈ మధ్య పుస్తకాల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యమో నిరాదరణో చూస్తుంటే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి విషయం అనిపిస్తుంది. పుస్తకాలు మనకి మార్గదర్శకాలు. మన జీవితంలో మనం తెలుసుకోలేనటువంటి, పొందలేనటువంటి ఎన్నో అనుభవాలను అక్కడ పోగు చేసుకుని మన కోసం ఎదురు చూస్తున్నటువంటి మంచి స్నేహితులు. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకసారి మనం తెరిస్తే వాళ్ళు ఆ పుస్తకాలు మనకి చెప్పేటటువంటి విషయాలు కానీ, ఆ పుస్తకాల్లో మనం చూసే ప్రపంచాలు, కొత్త లోకాలు, కొత్త భావాలు, కొత్త ఆలోచనలు, ఇవన్నీ మనల్ని మనం తెలుసుకునేలాగా చేస్తాయి. మనం ఏమిటి, ఈ ప్రపంచంలో మన స్థానం ఏంటి, మన ఆశయం ఏంటి, మన జీవితం ఏమిటి, ఇలాంటి వాటి గురించి మనల్ని ప్రశ్నించుకునేలా చేసేవి ఈ పుస్తకాలు. ప్రపంచంలో ఎంతో గొప్ప మేధావులు, ఆలోచనాపరులు, అన్వేషకులు, వాళ్ళంతా తమ జీవితాలను, అనుభవాలను కాచి వడపోసి రాసినటువంటి ఈ పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్లో కొలువుదీరి ఉన్నాయి. వాటిని మీరు స్వంతం చేసుకోండి, వాటిని కొని చదవండి. ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత మీ జీవితంలో తప్పనిసరిగా ఒక మంచి మార్పు వస్తుంది. మీ ఆలోచనల్లో ఒక కొత్తదనం మీకే కనిపిస్తుంది. సో బుక్ ఫెయిర్కి వెళ్ళండి, పుస్తకాలు కొనండి, చదవండి, చదివిన పుస్తకాలని గురించి మాట్లాడండి, 10 మందితో చెప్పండి. పుస్తకాలు చదివే పాఠకుల సంఖ్యను పెంచటంలో మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను.